పెళ్లి పుస్తకం మీ చెల్లి మారాలని, ఈ ఇంట్లో ఏ గొడవ జరగకూడదని, నా ఆరోగ్యం బాగుండాలని ఎన్నో ఆలోచించి ఇల్లు వదిలి వెళ్ళిపోయావు. తనూజ మాత్రం తన భవిష్యత్తు భర్తే ఎక్కువని నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయింది. నువ్విక్కడే ఉండి ఉంటే మీ చెల్లి ఎక్కడికి వెళ్ళేది కాదు. ఈ నాన్న కన్నీళ్లలో మునిగిపోయేవాడు కాదు. మీ బాధని నేను అర్థం చేసుకోగలను డాడ్. ఇంట్లోనే ఉంటూ చందు గురించి ఏం చెప్పినా మీరు తనూజ ఇద్దరూ నమ్మరు. ఒకవేళ నమ్మే అవకాశం వచ్చినా చందు నాశనం చేస్తాడు. ఆధారాలతో సహా అతని నిజస్వరూపం బయట పెట్టడానికే మీకు దూరంగా రావాల్సొచ్చింది. ఎలాంటి సమస్య అయినా ఎదురెళ్ళి పరిష్కరిస్తావు. ఈ కుటుంబం కన్నా ఏది ఎక్కువ కాదని పోరాడతావు. అలాంటి నువ్వు నాకు దూరం అవడం నచ్చలేదమ్మా. నాకు కూడా ఇష్టం లేదు డాడ్, కానీ తప్పదు. ధర్మాన్ని గెలిపించడం కోసమే దేవుడే వనవాసం చెయ్యాల్సొచ్చింది. ఇంట్లోనే ఉంటూ తనూజకి శత్రువుగా మారే కన్నా బయటకొచ్చి అందరి బాగు కోసం జాగ్రత్త తీసుకోవడమే మంచిది అనిపించింది. నీకు తోచింది మంచిది అనుకుంటే ఎలా తల్లి? ఈ తండ్రి గురించి కూడా ఆలోచించాలి కదా. నువ్వు తనూజ టెడ్డీ సంతోషంగా ఇంట్లో తిరుగుతూ ఉంటే ముగ్గురు మహాలక్ష్ముల ఇంట్లో నాట్యం చేస్తున్నట్టు అనిపించేది. ఇప్పుడు కళ లేకుండా చీకటి అలముకుంది. నా కంటికి నీరు తప్ప ఏమీ కనిపించడం లేదమ్మా. కొన్ని రోజులు ఓపిక పట్టండి డాడ్. వీలైనంత త్వరగా సమస్యని పరిష్కరించి తిరిగొస్తాను. మన కుటుంబంలో దూరమైన సంతోషాన్ని మళ్ళీ తీసుకొస్తాను. నువ్వొక్కదానివే కాదమ్మా, నీతో పాటు చెల్లిని కూడా తీసుకురావాలి. ఈ ఇంటికి పూర్వ వైభవం కావాలి. నా కన్నీరు మొత్తం ఆనంద భాష్పాలుగా మారాలి. అయ్యా, మీరెలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. సాఫీగా సంతోషంగా సాగిపోతున్న ఈ కుటుంబం మీద ఎవరి కన్ను పడిందో కానీ మొత్తం తలకిందులయ్యిందయ్యా. నా బాధ ఒక్కటే రామయ్య, నా గురించి కాదు, నీహారిక గురించి. అందరి మంచి కోరి ఏ తప్పు చేయకుండానే శిక్ష అనుభవిస్తోంది. తనతో పాటు అన్యం పుణ్యం ఎరగని టెడ్డీ కూడా శిక్ష అనుభవిస్తోంది. కడుపును పుట్టిన వాళ్ళు దూరమైనా ఎన్నో కష్టాలు పడుతుంటే ఏ తండ్రికైనా అంతకంటే నరకం ఇంకేముంటుంది రామయ్య? దూరం కాదయ్యా, ఎక్కడున్నా నీహారికమ్మ మీ మనసుకు దగ్గరగానే ఉంటుందయ్యా. నీహారికమ్మ ఇంట్లో పరిస్థితులు తెలిస్తే ఖచ్చితంగా తిరిగి వస్తారు. ఆవిడ ఎక్కడున్నా సరే నేను వెతికి తీసుకొస్తానయ్యా. మళ్ళీ ఈ ఇల్లు స్వర్గం అవుతుందయ్యా. మీరు ధైర్యంగా ఉండండి అయ్యా. నా మొగుణ్ణి కట్టుకున్నది సరిపోనట్టు
నీ మొహానికి పట్టు చీరలొక్కటే తక్కువ. అమ్మ అని పిలుస్తున్న పాపానికి నా కొడుకుని వేలు పట్టుకుని నడిపిస్తున్న నీ చేతికి గాజులు కాదు గొలుసులు వెయ్యాలి. నా అనుకున్న అందర్నీ నీ వైపు తిప్పుకున్నా నీకు నగలు కాదు నాగుపాముల మధ్య కూర్చోబెట్టాలి. నేనేదో కళ్యాణ్ని నమ్ముకుని సైడ్ అవ్వగానే నా ఫ్యామిలీలోకి వచ్చి నా స్థానాన్ని ప్రేమల్ని అన్ని లాక్కున్న నీకు ఈ పసుపు కుంకుమ పువ్వులు అవసరమా? నీ అడ్డు తొలగించుకోవాలన్న టైంకి తల్లివయ్యావు. కడుపులో బిడ్డని చంపాలని నేను వేసిన ప్లాన్లన్నీ తప్పించుకొని శ్రీమంతం వరకు వచ్చా. ఇప్పుడు కూడా నిన్ను వదిలేస్తే నా సేవలు అలవాటు పడ్డ మీరంతా నన్ను పుట్టబోయే బిడ్డకి పని మనుషులా మార్చేస్తారు. ఆహా శ్రీమంతం, ఓహో శ్రీమంతం అని నా పుట్టింటి వాళ్ళతో సహా అందరూ సంబరపడిపోతున్నారు. ఈ సంబరంలో నీకో సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. దేనికోసమే? ప్రత్యేకంగా మన మొగుడితో షాపింగ్ కూడా వెళ్ళానే. ఎన్ని రోజులు నీకు అదృష్టం తోడుగా వచ్చి ఆయుష్ పెంచుకున్నావు. ఆ అదృష్టాన్ని ఆయుష్ని రెండింటినీ నాశనం చేసే ఆయుధం ఇది. దీని నుండి నిన్ను కాపాడ్డావు. ఎవ్వరి వల్ల కాదు. కొన్ని క్షణాల్లో ఆకు రంగు మారినట్టే నీ రక్తం గడ్డకట్టుకుపోయి నువ్వు నీ కడుపులో బిడ్డ ఒకేసారి పైకి పోతారు. శ్రీమంతం కోసం తెచ్చిన వీటన్నింటినీ నీ శవానికి అలంకరించడానికి వాడతారు. నవ్వుతూ ఫంక్షన్ చేయాల్సిన ప్రతి ఒక్కరూ ఏడుస్తూ నిన్ను సాగనంపుతారు. అప్పుడు నేను మాత్రమే నవ్వుతూ ఉంటాను. అభి, నువ్వు ఇంకా నిద్రపోలేదా? లేదమ్మా, ఈ సామాన్లన్నీ సర్దేస్తే రేపు హడావిడి లేకుండా ఉంటుంది. లేదంటే ఒకటి ఉండి ఒకటి మిస్ అయ్యి చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. ఉదయం నుండి రెస్ట్ లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు. వెళ్ళి పడుకోమ్మా. ఈ పనులన్నీ నేను చేస్తానుగా. నాకు నిద్ర రావడం లేదమ్మా. ఈలోపు ఇది మొత్తం అరేంజ్ చేసేస్తాను. నీ మంచితనం, మారిన గుణము చూసి ఆ దేవుడికి జాలి కలిగితే బావుండు. నేనున్నంతకాలం నిన్ను చూస్తూ సంతోషంగా గర్వంగా బ్రతికేస్తాను. వద్దమ్మా, నాకీ జన్మొద్దు. సాక్షి కూతురుగా పుట్టి మీ అందర్నీ కొత్తగా పలకరించాలనుంది. నీ కోరిక మంచిదే కాని నువ్వు దూరమయ్యే విషయమే చాలా బాధగా ఉందమ్మా. అమ్మా, ఇప్పుడు నా గురించి మాట్లాడి బాధపడకూడదు. రేపు సాక్షి శ్రీమంతం ఫంక్షన్ కోసం ఇంకేమైనా పనులున్నాయో చూడు. అన్నీ అయిపోయాయమ్మా. నీ రూమ్కి వెళ్తే నువ్వు లేకపోయేసరికి ఇలా వెతుక్కుంటూ వచ్చాను. సరేలేమ్మా, ఇదంతా నేను పూర్తి చేసి వస్తాను. నువ్వు వెళ్ళి నిద్రపో. నాకు కూడా నిద్ర రావటం లేదులే. ఇద్దరం కలిసి ఈ పనులన్నీ పూర్తి చేసి వెళ్దామమ్మా. రా, ఇవి తీసుకో. యుద్ధభూమిలో ఓడిపోయిన చక్రవర్తిలా
ఏం ఆలోచిస్తున్నారు మావయ్య? చందు తిరిగి వచ్చేసారా? తనూజ్ ఎక్కడ? ఎవ్వరూ రాలేదు. నేనొక్కడే వచ్చాను. ఒక్కడివేనా? అవును. ఇన్నాళ్ళు కుటుంబంతో కలిసి బతికిన నీకు ఇప్పుడు ఒంటరితనం ఎలా ఉందో పలకరిద్దామని వచ్చాను. ఇన్ని రోజులు ఆస్తి అంతస్తులతో ఆర్భాటాలు చేసిన హరిప్రసాద్ ఇప్పుడు అంపశయ మీద భీష్ముడిలా ఎలా ఉన్నాడో చూడాలని వచ్చాను. ఏంటి చందు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? ఏమైందా? నా పగ తీరింది. నా ప్రతీకారానికి న్యాయం జరిగింది. నువ్వు నీ కుటుంబం చేసిన అన్యాయానికి ఇన్ని రోజులకి తగిన శిక్ష పడింది. బాగా ప్రతీకారం అన్యాయమా? సంబంధం లేకుండా ఏదైతే మాట్లాడుతున్నావేంటి? ఏమన్నా సంబంధం లేదా? అవునులే, ఇలా అనుకునే కదా స్థాయి తక్కువాన్ని పెళ్లి చేసుకుందని ఇంటి ఆడపడుచుని తన్ని తరిమేశారు. భర్త చావు బతుకుల్లో ఉన్నప్పుడు బతికించమని ఇంటికొచ్చి బ్రతిమలాడితే కర్కశంగా తండ్రి కొడుకులు బయటికి గెంటేశారు. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? ఎవరు నువ్వు? తండ్రి హాస్పిటల్లో చనిపోతే అక్క అమ్మతో రోడ్డు మీద పడ్డ దౌర్భాగ్యుణ్ణి. నా అనుకున్న వాళ్ళు దూరమై ఒంటరిగా బతకడం నేర్చుకున్న అనాథని. ఆవేశంతో ఆకలిని, కోపంతో దాహాన్ని తట్టుకుంటూ ప్రతిరోజు నీ కుటుంబాన్ని తలుచుకుంటూ నీ అంతమే లక్ష్యంగా ఎదిగిన దేవకి కొడుకుని. ఏంటి? నువ్వు మా దేవకి కొడుకువా? మరి ఇన్ని రోజులు ఈ విషయం ఎందుకు చెప్పలేదు చందు? ఏయ్ చందు కాదు, కంసుడి సంహారానికి వచ్చిన కృష్ణుణ్ణి. నీ నాశనం కోరి వచ్చాను. నా గురించి ఎందుకు చెప్తాను, ఎలా తెలియనిస్తాను? మా నాన్న చనిపోయాక అమ్మ, అక్క, నేను ఎక్కడికి వెళ్ళాలో ఏం చెయ్యాలో తెలియక ఎన్ని కష్టాలు అనుభవించామో తెలుసా? అమ్మ పస్తులుండి మా ఆకలి తీర్చింది. ప్రేమ పంచినంత సులువుగా ప్రతిరోజు కడుపు నింపలేకపోయింది. మమ్మల్ని ఎలా పెంచాలో తెలియక ఆ బాధలో బెంగతో హాస్పిటల్లో జాయిన్ అయింది. హాస్పిటల్లో ఉన్నా కూడా మా అమ్మ బాధని దిగమింగుకొని మమ్మల్ని చూసినప్పుడు మాత్రం చిరునవ్వు చెరగనివ్వలేదు. అటువంటి దీన స్థితిలో మా అమ్మని చూశాక మా అక్కకి నాకు కన్నీళ్లు దాచుకోవడం వల్ల కాలేదు. చావు దగ్గరవుతున్నా కూడా మా అమ్మ మా కన్నీరు తుడిచి, ఏడవకూడదు నాన్న, అక్క నువ్వు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, ఇద్దరు ఎప్పటికీ దూరం అవ్వమని నాకు మాటివ్వమంది. నేను లేకపోయినా మీరిద్దరూ ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని మా దగ్గర మాట తీసుకొని మాకు శాశ్వతంగా దూరమైంది. ఆ రోజు మా అమ్మ చితిమంటల్లో మాకు తోడు నీడ అన్నీ కాలిపోయాయి. జీవితం మీద ఆశ, నమ్మకం అన్నీ బూడిదగా మిగిలిపోయాయి.
మా అమ్మ జబ్బుతో చనిపోలేదు, డబ్బున్న మదంతో మీరే చంపేశారు. చందు, నీ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ వద్దు. ఏం మాట్లాడొద్దు. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకున్న వ్యర్థమే హరిప్రసాద్. నాకు జరగాల్సిన నష్టం జరిగింది. నీ కుటుంబం వల్ల నాకు కుటుంబం లేకుండా పోయింది. అయ్యో, అమ్మ దూరమైన తర్వాత నేను మా అక్క అనాథల్లా రోడ్ల మీద తిరిగాము. అక్క, వాటర్. ఇలా రా. కష్టాలకి కన్నీరొచ్చినంత సులువుగా మా దాహానికి నీళ్లు దొరకలేదు. ఆ దేవుడు కూడా మీ పక్కనే ఉన్నాడేమో. వయసుకు మించిన కష్టాలిచ్చాడు. మా ఆకలికి పిడికిలి అన్నం కోసం ఏడుస్తూ భరించాము. అక్క, నాకు బాగా ఆకలిస్తుంది అక్క. తినడానికి ఏమైనా కావాలి. నువ్వు ఇలా రా. నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను. రా. అమ్మా, మా తమ్ముడు ఆకలితో ఉన్నాడు, తినడానికి కొంచెం పెట్టమ్మా. మా పాప తింటుంటే వచ్చి అడుక్కుంటావా? పాపిష్టదానా, పో ఇక్కడి నుంచి. కొంచెం పెట్టమ్మా. వెళ్ళిపోని చెప్పానా? అన్నా, మా తమ్ముడికి ఆకలేస్తుంది, నా దగ్గర డబ్బులు లేవు, కొంచెం సాయం చేయండి అన్నా. ఎల్లవమ్మా వెళ్ళు. మీలాంటి వాళ్ళు చాలా మంది చూసాం గాని ఇదే పని అయిపోయింది వీళ్ళకి. అక్క, తినడానికి ఏమైనా తెచ్చావా? త్వరగా ఇవ్వక్క, నాకు బాగా ఆకలిస్తుంది. ఇదేనా? 2 రోజుల నుంచి ఇదే తాగుతున్నాను, నా ఆకలి తీరట్లేదు. తమ్ముడు, ఈ ఒక్క రోజు తాగరా, రేపు తినడానికి ఏమైనా తీసుకొస్తాను, ఓకేనా? ప్లీజ్ తాగరా. నా ఆకలి తీర్చడానికి ఎవరు సహాయం చేయకపోవడంతో మా అక్కకి ఏం చేయాలో తెలియక ఆఖరికి దొంగతనం చేసింది. అయ్యో అయ్యో. దొంగ 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 పుట్టుకో 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 పుట్టుకోరా పుట్టుకోరా. ఏమో తెలీదమ్మా. తమ్ముడు, తమ్ముడు, అక్క, అక్క, తమ్ముడు, తమ్ముడు. అలా నాకు తినడానికి ఏమైనా తీసుకొస్తానని వెళ్ళిన మా అక్క ఎంతకీ రాలేదు. కొన్ని రోజుల తర్వాత మేము ఎప్పుడు ఉండే చోటుకు వెళ్తే అక్కడ ఒకతను మా అక్క యాక్సిడెంట్లో చనిపోయిందని, శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లిపోయారని చెప్పాడు. మా అమ్మ ఆఖరి చూపులైనా మిగిలాయి, కానీ మా అక్కని మాత్రం చూడలేకపోయాడు. అప్పుడు మొదలైన కన్నీరు ఇప్పటికి కూడా ఆగలేదు. మా అమ్మ మా అక్కల చావుకు కారణమైన కుటుంబం మీద పగ తీర్చుకోవాలని ఇన్నాళ్ళు ఎదురు చూశాను.
నేను అనుభవించిన ఒంటరితనాన్ని నీకు పరిచయం చేశాను. నా అనుకున్న వాళ్ళు కళ్ళ ముందు నుంచి దూరం అయితే ఆ కష్టం ఎలా ఉంటుందో నీకు తెలియాలనే నీ ఇద్దరి కూతుర్లని ఇల్లొదిలి వెళ్ళిపోయేలా చేశాను. అయ్యో, నా గుండెల్లో రగులుతున్న బాధని నీకు గుండెపోటుగా మార్చాను. మా అమ్మ లేకపోయినా అమ్మా నాన్నని అక్కలో చూసుకోవాలనుకున్నాను. ఆఖరికి నా ఆశను కూడా చంపేసి నన్ను అనాథం చేశావు. లేదు చందు, నేనెవ్వరిని చంపలేదు. నా తండ్రి మూర్ఖత్వం, నా చేతకానితనం వల్లే మా చెల్లికి మీకు అన్యాయం జరిగింది. అది ముమ్మాటికి తప్పే, ఒప్పుకుంటాను. కానీ నువ్వు అనాథవి కాదు చందు. నీకు అమ్మ దూరమైనా అక్క ఉంది. అవును చందు, మీ అక్క చనిపోలేదు, బ్రతికే ఉంది. నేనిచ్చిన చీరని మెచ్చుకోవడం కాదు, ఇప్పుడు ఇవ్వబోయే విషం తాగి చచ్చిపోతాం. సిద్ధంగా ఉండు సాక్షి.